నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మద్యం ధరల పెంపు విషయంలో కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు ముందుకొచ్చే కంపెనీలను పారదర్శకంగా ఎంపిక చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ నెలాఖరులోగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన భూ బదలాయింపుపై 2 శాఖల అధికారులతో సీఎం సమీక్ష ఇందిరమ్మ రాజ్యం అంటేనే అణచివేత అవినీతి రోత ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలనన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తిరుమల వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని శాస్త్రోక్తంగా శ్రీవారి చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టిన ఆలయ అర్చకులు మద్యం ధరల పెంపు విషయంలో సరఫరా కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ఆయన శనివారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులతో కలిసి ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. తమ బీర్ల ధరను 33.1% పెంచాలని లేదంటే సరఫరా నిలిపివేస్తామంటూ యునైటెడ్ బ్రూవర్సీస్ కంపెనీ ఇటీవల ఒత్తిడి చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ మద్యం తయారీ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గొద్దని, పొరుగునే ఉన్న ఏపీ, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో బీర్ల ధరలను పరిశీలించి కమిటీ నివేదిక ఆధారంగానే ముందుకెళ్లండని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలను పారదర్శక విధానంలో ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ నెలాఖరులోగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై శనివారం తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోషామహల్లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు వీలైనంత త్వరగా బదిలీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2 శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాప్లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అధికారులు సూచించిన మ్యాప్లలో పలు మార్పులు చేర్పులను సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే అణచివేత, అవినీతి రోత, అబద్ధాల మోత అన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే హింస, ధ్వంసరచన అన్నారు. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన. ఎక్కడ చూసినా కాంగ్రెస్ కాండ కావరమేనని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై జరిగిన దాడి కాంగ్రెస్ దురహంకారానికి పరాకాష్ట అన్నారు. కేసీఆర్ హయాంలో పాడి పంటలు పండితే రేవంత్ రెడ్డి వచ్చాక అగ్నిమంటలు మండుతున్నాయని ఎద్దేవా చేశారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇది కాంగ్రెస్ దురహంకారానికి పరాకాష్ట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇందిరమ్మ రాజ్యం అంటే అణచివేత, అవినీతి రోత, అబద్ధాల మోత, కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలు, అక్రమ అరెస్టులు, దాడులు, లాఠీ దెబ్బలేనని చెప్పి కాంగ్రెస్ నాయకులను అడుగుతూ ఉన్నా. మరి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో కనుక మేము ఈ తరహా దాడులు చేస్తే 33 జిల్లాలో మీ కాంగ్రెస్ ఆఫీసులు కానీ ఈ గాంధీ భవన్ ఈ రాష్ట్రంలో ఉండేదని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి ఇకనైనా మీ తీరు మార్చుకోండి. కాంగ్రెస్ నాయకుల తీరు మార్చుకోకపోతే మా గులాబీ సైన్యం తిరగబడుతుందని చెప్పి తస్మత్ జాగ్రత్త అని చెప్పి కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నా. ఎవరైతే ఇవాళ దాడి చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ గుండాలు ఎవరైతే ఉన్నారో వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్ర డీజీపీ క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే, మీ తీరు మారకపోతే మా గులాబీ సైన్యం తిరగబడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ గుండాలను హెచ్చరిస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధిక ప్రాధాన్యతమిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ యూనిట్ను మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు తరలి వెళ్తున్న వారితో జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి వేలాదిగా వాహనాలు స్వగ్రామాలకు కదిలి వెళుతుండటంతో విజయవాడ వైపు వెళ్లే అన్ని టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. గంటల కొద్దీ ప్రయాణం ఆలస్యం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా వెళ్తున్న ప్రజలతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు అధికారులు అదనపు సర్వీసులను ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుదర్శన చక్రతాళూరును శ్రీవారి ఆలయం నుండి శ్రీ భూవరాహ స్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 4:30 నుండి 5:30 గంటల నడుమ స్వప్నన తిరుమంజనం శ్రీ సుదర్శన చక్రతాళ్వర్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో దేవస్థానం ఆధ్వర్యంలో అధ్యయన ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. అధ్యయన ఉత్సవాల్లో భాగంగా నేడు 2వ రోజున లక్ష్మీ నరసింహస్వామివారు వేణుగోపాల స్వామి అలంకరణలో అలంకరించి స్వామివారిని తిరువీధుల్లో ఊరేగింపుగా తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మద్యం ధరల పెంపు విషయంలో కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు. ముందుకొచ్చే కంపెనీలను పారదర్శకంగా ఎంపిక చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెలాఖరులోగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన. భూ బదలాయింపుపై 2 శాఖల అధికారులతో సీఎం సమీక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటేనే అణచివేత, అవినీతి రోత. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలనన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తిరుమల వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని శాస్త్రోక్తంగా శ్రీవారి చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టిన ఆలయ అర్చకులు.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 న్యూస్.